చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సమరానికి సై. భారతదేశం శాంతిని కోరుకుంటుంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఆహ్వానిస్తుంది, పెంచి పోషిస్తుంది. మనం చూస్తున్నాం, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారతదేశం ఎక్కడా కూడా సమయమును కోల్పోలా. ప్రపంచ దేశాలన్నీ భారత్కే సపోర్టుగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి మాత్రం చైనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే భారతదేశం యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు కూడా. ఇప్పుడు కూడా చేయట్లేదు. కానీ పాకిస్తాన్ మంత్రులు కానీ మాజీలు కానీ వారు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తుంటే న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయి, భారత్ను చిదిమేస్తాం, ఏ రకంగా చేస్తాం చూడండి అని చెప్పి కవ్వింపు చర్యలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినా సరే ఎక్కడా కూడా మన దేశం ఒక రకమైనటువంటి ఆలోచన చేయట్లే. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి, ప్రమాదకరంగా మారబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాం. సమరానికి సై, యుద్ధానికి సిద్ధం మేము కూడా అని ఈ టాపిక్ మీద ముందుగా ఈ డిబేట్లోకి వెళ్లే ముందు పహల్గామ్లో ముష్కరుల దాడిలో దాదాపుగా 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది నెంబర్ వన్ న్యూస్. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఏడాది కాశ్మీర్లో జరుగుతున్నటువంటి దాడులు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరపున వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దాడిలో దాదాపుగా 10ల సంఖ్యలో గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని కూడా నెంబర్ వన్ న్యూస్ కోరుకుంటుంది. ఇప్పుడు సమరానికి సై ఈ సబ్జెక్ట్ మీద మనతో స్పెషల్గా డిబేట్లో ఈరోజు పాల్గొన్నారు చింతలపూడి వరుణ్ గారు. ఆయన రిటైర్డ్ ఆర్మీ మేజర్. సుదీర్ఘకాలం ఆయన ఆర్మీలో పనిచేసి ఎంతో దేశానికి సేవలు అందించినటువంటి ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు పరిస్థితులు మారుతున్నటువంటి సమీకరణాలు, ఎప్పటికప్పుడు ఒక రకమైనటువంటి హెచ్చరికలు పాకిస్తాన్ జారీ చేస్తున్నటువంటి తరుణంలో భారతదేశం ప్రతిదానికి కూడా సన్నద్ధమై ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా నరేంద్ర మోదీతో మాట్లాడినటువంటి సందర్భం, ఎలా అయినా సరే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు ఆర్మీ పనిచేసేటువంటి మనకు త్రివిధ దళాలు భారతదేశంలో చాలా కీలకమైనటువంటి వాటిగా ఉన్నాయి. దానికి సంబంధించి వరుణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. వరుణ్ గారు, అసలు మన భారతదేశం శాంతిని కోరుకుంటుంది, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం వైపు చూస్తుంది. అసలు టెర్రరిస్టులు మూలాలన్నీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాటిగానే ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? ఈ టెర్రరిజం అనేది ఇప్పుడు మొదలైన ఫినామినన్ కాదు, అంటే ఇప్పుడు మొదలైన పరిస్థితి కాదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడైతే భారత ఖండం ఇండియా పాకిస్తాన్గా విడిపోయిందో అప్పటి నుండి ఈ టెర్రరిజం ఉగ్రవాదానికి మూలాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఏ విధంగా అయితే 1948లో అంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే మన దేశం ఒక భీకర యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో పాకిస్తాన్ యొక్క సైన్యం కశ్మీర్ పైన దాడి చేసి కశ్మీర్ని స్వాధీనపరుచుకొని అక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో యుద్ధం చేశాయి. కానీ మన భారతదేశ సైన్యం ఎంతో సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని వెనక్కి తిప్పి కొట్టి అక్కడ మన భారతదేశపు జెండాని పాతగలిగాయి. అప్పటి నుండే పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక డైరెక్ట్ వార్ అంటే నేరుగా ఢీకొని నిలవలేదు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుండే ఈ ప్రాక్సీ వార్ అన్న కాన్సెప్ట్ మొదలైంది. టెర్రరిజం అనేది ఒక ప్రాక్సీ వార్ అంటే నేరుగా సైన్యం యుద్ధం చేసుకోకుండా ఒక దేశం పైకి కొంతమంది ముష్కరుల్ని లేదా తీవ్రవాదుల్ని పంపించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయటమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అప్పటి నుండి బార్డర్ దాటి అంటే సరిహద్దు రేఖ దాటి చాలా మంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి రావటం మొదలు పెట్టారు. కానీ ఎంత మంది వచ్చినా సరే మన సైన్యం వాళ్ళని సమర్థవంతంగా తిప్పికొట్టేది. ఆ తిప్పి కొట్టడం వల్ల వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఇది కూడా మనం చెయ్యలేము అంటే నేరుగా ఎదుర్కోలేము మనం. కాబట్టి మన అర్ధబలం అంగబలంతో కాశ్మీర్లో అల్లర్లు రేకెత్తించి సృష్టించి అక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగించి అక్కడ తీవ్రవాదాన్ని పెంపొందిస్తేనే కాశ్మీర్ అనేది భారతదేశం నుండి విడిపోతుంది. బ్లీడింగ్ ఇండియా బై 1000 కట్స్ అన్న ఫిలాసఫీ అప్పటి నుండి డెవలప్ అయ్యి ఎర్లీ 1990s నుండి. సో అప్పటి నుండి కాశ్మీర్ అనేది ఒక బాయిలింగ్ పాట్ లాగా ఒక ప్రాక్సీ వార్ కి ఒక కేంద్ర బిందువుగా మారింది. సో తీవ్రవాదం అనేది అలాగా డెవలప్ అయింది కాశ్మీర్లో. అంటే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి బ్రెయిన్ వాషింగ్ చేసి అక్కడుండే స్థానికుల్ని అక్కడుండే భారతీయ పౌరుల్ని భారతదేశం వాళ్ళకి అన్యాయం చేసింది అని మాటికి వాళ్ళు నమ్మేలాగా బ్రెయిన్ వాషింగ్ చేసి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి వాళ్ళ దేశం మీదకి ఉసుగొలిపేలాగా ట్రైనింగ్ లాంచ్ ప్యాడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలన్నీ వాటికి పరిణామాలు. దీనికి మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. భారతదేశ స్వాతంత్రం అదే ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ విడిపోయాయో అప్పటి నుంచి తీవ్రవాదానికి బీజాలు పట్టాయి. కానీ తీవ్రవాదం రానున్న అంటే టెక్నాలజీ డెవలప్ అవ్వటంతో పాటు తీవ్రవాదానికి కూడా రకరకాల ముసుగులు తొడగటం మొదలు పెట్టారు. అంటే సైబర్ టెర్రరిజం అని ఫైనాన్షియల్ టెర్రరిజం అని దానికి కూడా మూలాలు ఈ ఐడియాలజీ ఈ ఐడియా వెనుకే ఉన్నాయండి.